అత్తగారి కథలు సిరీస్లో 4వ కథ. పేరు మొదటి పరిచయం. రచన ఎల్వి జయ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జాగృతికి పెళ్ళై 20 ఏళ్లైనా సమర్థ్తో తనకు జరిగిన మొదటి పరిచయాన్ని మర్చిపోలేకపోయింది. జాగృతి, నీకు ఎలాంటి అబ్బాయి కావాలనుకున్నావో ఈ అబ్బాయి అలాగే ఉన్నాడు. MBA చేశాడు, IT కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నీకంటే సంవత్సరమే పెద్ద అంటూ సమర్థ్ ఫోటోని చూపించింది జాగృతి వాళ్ళ అమ్మ లత. ఎలాంటి షోకులు గొప్పలు లేకుండా హుందాగా ఉండే జాగృతికి ఫోటోలో ఫ్రెంచ్ బియర్డ్తో ఉన్న సమర్థ్ నచ్చలేదు. ఇలాంటి స్టైల్స్ నాకు నచ్చవని తెలుసు కదమ్మా, అయినా ఎందుకు చూపిస్తారు అంది జాగృతి. అబ్బాయికి నువ్వు నచ్చావుట అంది లత. అబ్బాయికి నచ్చితే సరిపోతుందా, నాకు నచ్చక్కర్లేదా అంది జాగృతి. వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు, అయినా ఒకసారి కలిసి మాట్లాడితే కదా అబ్బాయి ఎలాంటివాడో తెలుస్తుంది అంటూ జాగృతిని పెళ్లి చూపులకి ఒప్పించింది లత. పెళ్లి చూపుల రోజు ఉదయం నుండి లత హడావిడిగా మొదలైంది. జాగృతి రెడీ అయి రాగానే దేవుడికి దండం పెట్టుకో, అంతా మంచిగా జరుగుతుంది అంది లత. జాగృతి దండం పెట్టుకుంటూ ఉండగా దేవుడి రూమ్లో వెలిగిన లైట్ని చూసి, చూసావా మంచి శకునం, ఈ పెళ్ళి నిశ్చయమైపోతే బాగుండు అంది లత దండం పెట్టుకుంటూ. అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎలాంటిదో తెలియకుండానే పెళ్ళి నిశ్చయమైపోవాలని కోరుకుంటారేంటి అంటూ విసుగ్గా బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని పేపర్ చదువుతూ కూర్చుంది. ఇంటికి కొంచెం దూరంలో ఆగిన ఆటోలో నుండి గుండుతో పొట్టతో ఉన్న ఒక ఆయన దిగడం చూసింది జాగృతి. ఆయన లేడీస్ హ్యాండ్ బ్యాగ్ని తన భుజానికి తగిలించుకొని ఒక ఆవిడ చేయి పట్టుకొని జాగ్రత్తగా ఆటోలో నుండి దించారు. అడ్రస్ వెతుక్కుంటూ వాళ్ళు తమ ఇంటివైపు వస్తూ ఉంటే అర్థమైంది జాగృతికి వాళ్ళు తనని చూడ్డానికి వచ్చిన వాళ్లే అని. లోపలికి వెళ్ళి సమర్థ్ వాళ్ళు వచ్చిన విషయం లతాకి చెప్పింది. అబ్బాయిని చూసావా, ఎలా ఉన్నాడు అడిగింది లత నవ్వుతూ. గుర్తుపట్టలేకపోయాను, గుండుతో ఉన్నాడు. పెళ్లి చూపులకి అలా వస్తారా ఎవరైనా అంది జాగృతి లతతో. స్టైల్తో పాటు భక్తి కూడా ఎక్కువేమో, మంచిదే కదా. నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి కూర్చో, పిలిచినప్పుడు రా అని జాగృతితో అని బయటకు వెళ్ళి సమర్థ్ వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెట్టింది లత. జాగృతి తన రూమ్లో కూర్చొని, అమ్మకి ఈరోజు ఏమైంది, ఎందుకు ఈరోజు జరగబోయేదంతా మంచేనని అనుకుంటున్నారు, ఈ అబ్బాయి నాకు ఫోటోలో నచ్చలేదు, ఇప్పుడు గుండుతో పొట్టతో ఇంకా నచ్చలేదు అనుకుంది. కొంతసేపటి తరువాత జాగృతి రమ్మని పిలవడంతో బయటకు వచ్చి సమర్థ్కి వాళ్ళమ్మ రాధకి ఎదురుగా వచ్చి కూర్చుంది. సమర్థ్కి జాగృతి నచ్చింది. రాధని జాగృతితో మాట్లాడమని సౌజ్ఞ చేశాడు. రాధ ఏమీ మాట్లాడకుండా జాగృతిని తీక్షణంగా పరీక్షించింది. మాట్లాడవేం, వాగే నూరు కదిలే కాదు ఊరకనే ఉండవు అంటారుగా అంటూ రాధని చూసి, ఓ పళ్ళు తెచ్చుకోలేదా నవ్వుతూ అన్నాడు సమర్థ్. సమర్థ్ని కోపంగా చూసింది రాధ. అవును తెచ్చుకోలేదు, నేను మాట్లాడను, నువ్వే మాట్లాడుకో అంది. రాధ కోపాన్ని పట్టించుకొని సమర్థ్, మా డాడీ నార్త్లో చలి ప్రదేశాల్లో వర్క్ చేస్తున్నారు. వింటర్లో అక్కడ పడే స్నోకి చలికి తట్టుకోలేక మా అమ్మకి పళ్ళు ఊడిపోయాయి. అమ్మది ఏజ్ ఏమీ ఎక్కువ కాదు అన్నాడు నవ్వుతూ. ఏమిటి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారి గురించి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ తల పైకెత్తి రాధని చూసింది జాగృతి. రాధకి నోట్లో 4 పళ్ళు మాత్రమే ఉన్నాయి. పాపం, అందరి ముందు వాళ్ళ అమ్మకి పళ్ళు లేవన్న విషయంతో పాటు ఊడిపోవడానికి కారణం కూడా చెప్పాడు. కోపం వచ్చినట్లుంది ఆవిడికి అనుకుంది జాగృతి. జాగృతి తనని చూడడం చూసి రుమాలుని నోటికి అడ్డంగా పెట్టుకుంది రాధ. పరిస్థితిని అర్థం చేసుకున్న లత, ఏమైనా తీసుకోండి అంటూ కాఫీ టేబుల్ మీద ఉంచిన తిరుబండారాల్ని చూపించింది లత. టేబుల్ మీద ఉన్న మైసూర్ పాక్ని జంతికల్ని చూసిన సమర్థ్ వాళ్ళ అమ్మని చూస్తూ, అమ్మ పళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయింది, తినలేదు, అతికితే కతకదు అంటారు కదా, అందుకని నేను కూడా తిన్ను అన్నాడు. ఏమిటో అబ్బాయి, పాపం వాళ్ల పళ్ళ గురించే చెప్పి బాధ పెడుతున్నాడు అనుకుంది జాగృతి. మా అమ్మ ఏమీ మాట్లాడడం లేదు ఈరోజు, నేను మాట్లాడచ్చా మీ అమ్మాయితో అన్నాడు సమర్థ్ లతతో.
సరేనని సమర్థ్ని రూమ్లోకి తీసుకువెళ్ళమని జాగృతికి చెప్పింది లత. కొడుకు ప్రవర్తన అర్థం కాలేదు రాధకి. ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పని వీడు ఈరోజేమిటి ఇలా మాట్లాడుతున్నాడు? నా పళ్ళ గురించే మాట్లాడి నా పరువును తీస్తున్నాడు. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. అమ్మాయితో మాట్లాడే ముందు నన్ను అడగలేదు. నేను అమ్మాయిని అడగమన్నవన్నీ అడుగుతాడో లేదో అనుకుంది రాధ. జాగృతితో మాట్లాడడానికి రూంలోకి వెళ్ళాడు సమర్థ్. సమర్థ్కి జాగృతి చాలా నచ్చింది. జాగృతి వాళ్ళ ఫ్యామిలీ చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉన్నారు. ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను అని నిర్ణయించుకున్నాడు. కానీ రాధ అడగమన్నవి ఎలా అడగాలో అన్న భయంతో చెమటలు పట్టాయి సమర్థ్కి. మాటలు ఎలా మొదలుపెట్టాలో తెలియక అందంగా ఉన్న జాగృతి రూమ్ చూస్తూ, యువర్ రూమ్ ఈజ్ లుకింగ్ నైస్, యూ కెప్ట్ ఇట్ నైస్ అన్నాడు సమర్థ్. బయట ఉన్నంతసేపు సామెతలు చెప్పాడు, వచ్చిరాని తెలుగులో మాట్లాడాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో మొదలుపెట్టాడు ఏంటో అనుకుని థ్యాంక్స్ చెబుతూ సమర్థ్ని చూసింది జాగృతి. చామనచాయ రంగులో గుండుతో పొట్టతో ఉన్నాడు. మెనితి రంగు చెక్స్ షర్ట్ వేసుకున్నాడు. ఫ్యాన్ తిరుగుతున్నా గుండు మీద నుండి చెమటలు కారిపోతున్నాయి. షర్ట్ అంతా చెమటతో తడిసిపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఈ అబ్బాయి స్టైల్, డ్రెస్ సెన్స్, వాళ్ళ అమ్మతో మాట్లాడిన తీరు ఏదీ నచ్చలేదు నాకు. వద్దని చెప్పేస్తాను అనుకుంది జాగృతి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, పెళ్ళయ్యాక మానేస్తావా అని అడిగాడు సమర్థ్. ఎందుకు మానేయడం అంది జాగృతి. వేరే దేశం వెళ్తే మానేస్తావా అంటే, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా నిన్ను తీసుకువెళ్తే మానేస్తావా అన్నాడు సమర్థ్. సమర్థ్ జాగృతిని పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నాడు. కానీ పెళ్లి జరగాలంటే జాగృతికి తను కూడా నచ్చాలన్న విషయాన్ని మర్చిపోయి రాధ అడగమన్నవి అడుగుతున్నాడు. పెళ్ళి వేరే దేశం అంటున్నాడేమిటి? నేను అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చినట్లు, మళ్ళీ వెళ్దామనుకుంటున్నట్లు అమ్మ వీళ్ళకి చెప్పలేదా? ఎందుకు చెప్పుండరు? అబ్బాయిలు వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నారంటే కళ్ళు మూసుకొని ఆడపిల్లల్నిచ్చి పెళ్లి చేస్తున్న కాలంలో అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చిన అమ్మాయికి తగ్గ అబ్బాయిలు దొరకరు అని భయపడి చెప్పలేదా? జాగృతి ఆలోచనలో పడింది. అబ్బాయిలు కూడా వాళ్లే గొప్పవాళ్ళం అనుకుంటారెందుకో, ఇలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అనుకుంది జాగృతి. పెళ్ళైతే వేరే దేశం వెళ్తే అమ్మాయిలు ఉద్యోగం ఎందుకు మానేయాలండి అని అడిగింది సమర్థ్ని. కడుపుచ్చినా మానవా అని అడిగాడు సమర్థ్. తుళ్ళిపడింది జాగృతి. అతను ఏం మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అని సమర్థ్ని కోపంగా చూసి లేచి నిల్చుంది. బయటకు వెళ్ళి ఈ అబ్బాయి నాకు అస్సలు నచ్చలేదు అని అరిచి చెప్పాలనుకుంది. ఏం మాట్లాడవేం, చెప్పు, మానేస్తావా అన్నాడు సమర్థ్. ఇఫ్ ఐ హ్యావ్ టు ఐ విల్, అవసరమైతే ఆలోచిస్తాను, మీకెందుకు అని కోపంగా చెప్పి బయటకు వచ్చింది జాగృతి. సమర్థ్ స్టైల్, డ్రెస్ సెన్స్తో పాటు మాట తీరు కూడా నచ్చలేదు జాగృతికి. సమర్థ్ కూడా బయటకు వచ్చాడు. రాధకి ఏదో చెప్పాడు. ఈ సంబంధం వద్దు అని చెప్పుంటాడు అనుకుంది జాగృతి. కానీ రాధ నవ్వుతూ సమర్థ్ని స్వీట్స్ తెమ్మని బయటకు పంపడంతో అయోమయంలో పడింది. ఇప్పుడే తీసుకువద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అంటూ సమర్థ్ తెచ్చిన స్వీట్స్ని జాగృతి చేతిలో పెట్టి వెళ్ళారు సమర్థ్, రాధ. చూసావా, అంతా మంచే జరిగింది. అబ్బాయికి నువ్వు నచ్చావు, స్వీట్స్ కూడా తెచ్చిచ్చాడు. ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నీతో, వంట వచ్చా అని కూడా అడగలేదు అంది లత ఆనందపడుతూ. ఎందుకంత ఆనందం మీకు? స్వీట్స్ తెచ్చిస్తే అంతా అయిపోయినట్లేనా? వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను, నాకు అబ్బాయి నచ్చలేదు అని కోపంగా చెప్పింది జాగృతి. ఏమైందమ్మా, ఎందుకంత కోపం నీకు అని అడిగింది లత. ఆ అబ్బాయి మాట తీరు, స్టైల్, డ్రెస్ సెన్స్ నచ్చలేదు నాకు. వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలు విన్నారా? నాతో రూమ్లో ఎలా మాట్లాడాడో తెలుసా? పెళ్ళైతే వేరే దేశం వెళ్తే ఉద్యోగం మానేస్తావా అని అడిగాడు. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన విషయం మీరు చెప్పుండరు, అవునా? సమర్థ్ వాళ్ళకి తన గురించి పూర్తి విషయాలు చెప్పనందుకు లత మీద కోపంగా ఉంది జాగృతికి. ఉద్యోగం చేసే అమ్మాయి వాళ్ళకి అక్కర్లేదేమో, ఆ విషయం వాళ్ళు నాకు ముందు చెప్పలేదు అంది లత అయోమయంగా. నేను చేస్తున్నానని తెలిసి కూడా పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారైతే? ఉద్యోగం చెయ్యని అమ్మాయినే చూసుకోవచ్చు కదా, ఉద్యోగం మానేయడం ఎందుకు అని నేనంటే కడుపు వచ్చినా మానవా అని అడిగాడు. ఇలా మాట్లాడతారా ఎవరైనా? నాకు అబ్బాయి నచ్చలేదు, వీళ్ళ గురించి మర్చిపోండిక అని ఖచ్చితంగా చెప్పేసింది జాగృతి.
సమర్థతో జరిగిన పెళ్లి చూపుల్ని మర్చిపోవాలనుకుంది జాగృతి. కానీ సమర్థతోనే తన పెళ్లి జరుగుతుందని ఆ రోజు ఊహించలేదు. సమర్థ్ జాగృతిని ఉద్యోగం మానేయక్కర్లేదు అని పెళ్లికి ముందు వాగ్దానం చేశాడు. అయినా పెళ్లి తర్వాత అత్తగారి బలవంతం వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది జాగృతికి. తనకి సమర్థతో జరిగిన పెళ్లి చూపుల్ని గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి ఇంతకీ పెళ్లి ఎవరి ఇష్టప్రకారం జరిగింది? నేను ఎప్పుడు సమర్థని పెళ్లి చేసుకుంటానన్నాను? పెళ్లి చూపులో వాళ్ళ అమ్మని సమర్థ్ ఎందుకు వెక్కిరించాడు? కాబోయే అత్తగారు అసలు ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ్ని మాట్లాడకుండా చేయడానికి అలా చేశాడా? కడుపు గురించి ఎందుకు అడిగాడు? తెలుగు సరిగ్గా రాక సామెతలు ఎలా చెప్పాడు మరి? సమర్థ్ తన ప్రామిస్ ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు? తన జీవితం ప్రస్తుతం ఎవరి ఇష్టప్రకారం వెళ్తోంది లాంటి ఎన్నో ప్రశ్నలు జాగృతి బుర్రలో తిరుగుతాయి. అవే ప్రశ్నలు సమర్థని అడిగింది జాగృతి. అబ్బాయి నీకు నచ్చలేదు, కానీ అబ్బాయికి నువ్వు చాలా నచ్చావు. నువ్వు ఉద్యోగం చేయకపోయినా నిన్ను బాగా చూసుకోగలటన్న నమ్మకం అబ్బాయికి ఉంది. అందుకే అన్నీ అలా జరిగిపోయాయి అన్నాడు జాగృతిని దగ్గరికి తీసుకుంటూ. తనకి సమర్థకి జరిగిన పెళ్లి చూపులు జరిగిన రోజు గుర్తు వచ్చినప్పుడల్లా అత్తగారి మీది కోపంతో పాటు నవ్వు కూడా వస్తుంది జాగృతికి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.